హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే చికెన్ చిట్టి ఫ్రై అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. చిన్న చిన్న బైట్స్ ఇవైతే చాలా సూపర్గా టేస్టీ అనేది చాలా కమ్మగా ఉంటాయి. నేనైతే 200 గ్రామ్స్ చికెన్ అనేది తీసుకున్నాను. దానికి సరిపడా ముందు సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, హాఫ్ టీ స్పూన్ చాలండి కారం అనేది, కొంచెం చికెన్ మసాలా, చిటికెడు ధనియాల పొడి, పెరుగు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. పెరుగు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం లెమన్ గాను వేసాను. లెమన్ వేస్తే చికెన్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాల్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు రెండు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అనేది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ అనేది బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే మసాలా అనేది అంత బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటే మనం చికెన్ అనేది మసాలా అంతా అబ్జర్వేషన్ చేస్తుంది. నేనైతే ఇది నేతిలోనే వేయించాను. నేతిలో వేయించుకుంటేనే పిల్లలకి చాలా హెల్దీ అండి. నేనైతే 2 టీ స్పూన్ ఉంటుంది. ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ అంతా అబ్జర్వేషన్ చేయదు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చికెన్ అనేది డైరెక్ట్గా దీంట్లో వేసుకోవచ్చు. ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇదైతే మంట తగ్గించి పెట్టి దీంట్లోనే బాగా మగ్గిపోద్దండి. ఇది చికెన్ అనేది అసలు వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. చికెన్లోనే వాటర్ అనేది రిలీజ్ అవుద్ది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఇలాగే మనం కలుపుతూ ఉండాలి. నేనైతే ఇందాక వాటర్ వచ్చిన వీడియో అయితే స్కిప్ అయింది. ఇలాగే కలుపుతూ ఉంటే ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది లాస్ట్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఈ ఫ్రై అయితే మనం ఎంత రోస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి చాలా ఇష్టంగా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇక ఈ ఫ్రై అనేది ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కానీ మనం పిల్లలకి పెడితే చాలా హెల్దీ అండి. ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి.